ప్రపంచంలోనే నాణ్యమైన పత్తి దిగుబడితో నూలు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఓ వెలిగిన స్పిన్నింగ్ పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. పెరిగిన ముడిసరుకు ధరలు, విద్యుత్ టారిఫ్ భారాలు, పేరుకుపోయిన దారం నిల్వలు, అందని ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇలా కారణాలు ఏవైనా గుంటూరు సహా రాష్ట్రంలోని స్పిన్నింగ్ మిల్లులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వందల కోట్ల ఆదాయాన్ని అందించే నూలు మిల్లుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు దేశీయ పత్తి నాణ్యత, దిగుబడి పడిపోగా మరోవైపు విదేశాలతో పోలిస్తే మన మార్కెట్లో పత్తి ధరలు అధికంగా ఉండటం స్పిన్నింగ్ మిల్లుల ఉత్పాదకం మీద ప్రభావం చూపుతోంది. ఫలితంగా మార్కెట్లో నూలుకు ఆదరణ తగ్గుతుంది. దీంతో స్పిన్నింగ్ మిల్లులు నష్టాల భారంతో మూతపడుతున్నాయి. దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ ఓ వెలిగిన స్పిన్నింగ్ పరిశ్రమల పరిస్థితి దినదినగండంగా మారింది. గత 5 ఏళ్లలో పెరిగిన విద్యుత్ ఛార్జీలతో మిల్లుల నిర్వహణ వ్యయం అమాంతం పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు పెండింగ్లో ఉండటం కూడా పరిశ్రమలకు శాపంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు మిల్లులు మూతపడగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లులు సైతం నష్టాల బాటలో సాగుతున్నాయి. రాష్ట్రంలో 100 దాకా స్పిన్నింగ్ మిల్లులుండగా అత్యధికంగా 80% మిల్లులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో పత్తి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతరం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో 2014-15లో 20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా అది క్రమంగా క్షీణిస్తూ 2023-24లో పత్తి సాగు విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు పరిమితమైంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పత్తి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి పత్తి కొనుగోలుకు మార్కెట్ సెస్ కట్టాల్సి వస్తోంది. దీంతో భారం మరింత పెరుగుతోందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. పత్తి నాణ్యత, దిగుబడి రోజురోజుకు పడిపోవటం, మద్దతు ధర ప్రతి ఏటా పెరగడంతో స్పిన్నింగ్ మిల్లులకు ముడిసరుకు భారం పడుతోంది. గతంలో క్వింటా పత్తి 5 నుంచి 6,000 ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 7,500 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడే పత్తి కొంటోంది. ఈలోగా కొన్ని బహుళజాతి సంస్థలు మార్కెట్లోకి వచ్చి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో కృత్రిమ కొరత ఏర్పడి రేట్లు పెరగడంతో స్పిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 356 కేజీలుండే క్యాండీ ధర ప్రస్తుతం 56,000 రూపాయల వరకు పడుతోంది. పత్తి ధర పెరుగుతున్నా నూలు ధర మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన మేరకు పెరగటం లేదు. దీంతో స్పిన్నింగ్ మిల్లుల్లో ఉత్పత్తి చేస్తున్న నూలును తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరకు విక్రయించాల్సి వస్తోంది. కానీ ఇతర దేశాల్లో తక్కువకే నూలు ఉత్పత్తులు రావడంతో మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. లేబర్ ఓరియంటెడ్ పరిశ్రమ ఇది. ఒక చిన్న యూనిట్ 20,000 స్పిన్డిల్స్ ఉంటే 300 మంది పనిచేస్తారు డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకా 200-300 మంది దానికి పని దొరుకుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా కూడా మనం నిర్లక్ష్యం చేయకున్నటువంటి పరిశ్రమ. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ముఖ్యమైనటువంటి పరిశ్రమ ఏంటంటే స్పిన్నింగ్ పరిశ్రమ. దీని కనుక మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఈ స్పిన్నింగ్ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి దారం, యార్న్ అంటాం, అది ఇక్కడే మనం ఫ్యాబ్రిక్ తయారు చేసుకోవచ్చు. దాని వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఆ ఫ్యాబ్రిక్ ని మళ్లీ కూడా గార్మెంట్ గా తయారు చేసినట్టయితే ఇంకొక వాల్యూ ఎడిషన్ అవుతుంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన తోడ్పాటు అందటం లేదని స్పిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు వాపోతున్నారు. విద్యుత్, ఇతర రాయితీల మొత్తం కలుపుకొని ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 1,500 కోట్లు ఉంటాయంటున్నారు. ప్రధానంగా గత వైకాపా సర్కారు ఇవ్వాల్సిన సబ్సిడీలు పేరుకుపోయాయి. ఓవైపు ఆదాయాలు తగ్గి రాయితీలు సకాలంలో రాక పరిశ్రమలన్నీ బ్యాంకులకు బాకీ పడిపోయాయి. ఏడాది చివరకు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు వీరిని ఎన్పీఏలుగా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమ యాజమాన్యాలు బాకీలు చెల్లిస్తూ పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేవని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మా దగ్గర ఉన్నటువంటి బ్యాంకుల్లో తీసుకున్నటువంటి వర్కింగ్ క్యాపిటల్స్ కూడా అన్నీ ఆవిరైపోయి, మాకెక్కడన్నా బయట సోర్సెస్ ఉండి మేము కూడా తీసుకొచ్చుకున్నటువంటివి కూడా ఆవిరైపోయి, ఇంకా మాకు ఎక్కడ దొరక్క, 2 మాకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కూడా రాక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి
ఈ స్పిన్నింగ్ పరిశ్రమ ఇవాళ సుమారు 30 నుంచి 35 మిల్లులు మూతబడిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు రన్నింగ్లో ఒక 70 మిల్స్ మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. అవి కూడా పార్షల్ రన్నింగ్లో ఉన్నాయి. ఇది ఇప్పుడున్నటువంటి స్పిన్నింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి గడ్డు సమస్య. ముడిసరుకు ధరలు పెరగటం, దారం ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల బకాయిలు అందకపోవడంతో యాజమాన్యాలు నూలు మిల్లుల్ని మూసేస్తున్నాయి. గత 3-4 ఏళ్లుగా 50 నుండి 60% ఉత్పత్తి సామర్థ్యంతోనే నెట్టుకొస్తున్న మిల్లులు బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించలేక నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా 60 మిల్లులు ఉండగా ఇప్పటికే 15 మిల్లులు నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 50% మిల్లులు ఈ జాబితాలో చేరే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఒక్కో మిల్లులో స్పిన్డిల్స్ సామర్థ్యాన్ని బట్టి 300 నుంచి 800 మంది వరకు కార్మికులు పనిచేస్తుంటారు. ఒకసారి మిల్లు ఆపితే పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు వెళితే తిరిగి రప్పించుకుని మిల్లు ప్రారంభించడం సాధారణ విషయం కాదు. అలాగని నడిపితే నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందంటున్నారు. దూది కొనుగోలు చేసి దారం తయారు చేస్తే కేజీకి 10 రూపాయల వరకు నష్టం వస్తోంది. కానీ చేసేది లేక మిల్లుల్ని 50% సామర్థ్యంతో నడుపుతున్నామని చెబుతున్నారు. ఇటీవల కాలంలో క్యాండీ దూది ధర 56,000 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ దారం ధరలో పెరుగుదల, డిమాండ్ లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు సైతం రావటం లేదు. రుణ బాధలు తట్టుకోలేక కొందరు మిల్లు యజమానులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మిగతా మిల్లులు ఇదే దారి పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత వైకాపా ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలవకపోగా యూనిట్కు 6 పైసలు ఉన్న విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచింది. ట్రూ అప్, ఎఫ్పీసీసీఐ తదితర ఛార్జీలు కలిపి యూనిట్కు ₹2.20 వరకు అదనపు భారం మోపింది. స్పిన్నింగ్ మిల్లులో దారం ఉత్పత్తికయ్యే వ్యయంలో 40% విద్యుత్ వాటానే ఉంటుంది. కిలో నూలు తయారీకి 4 యూనిట్ల మేర కరెంటు అవసరం. ఈ ప్రకారం కిలోకు ₹10 వరకు అదనపు భారం పడుతోంది. ఈ సమస్యకు సౌర విద్యుత్ ద్వారా ప్రభుత్వం పరిష్కారం చూపాలని మిల్లు నిర్వాహకులు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం పరిశ్రమలకు ఇచ్చే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ ఆఫ్ కింద ఇచ్చే రాయితీ కూడా ఇవ్వటం లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. గతంలో దారం ఎగుమతి చేస్తే ప్రోత్సాహకం కింద 3% సొమ్మును కేంద్రం ప్రోత్సాహకంగా అందించేది. జీఎస్టీ వచ్చిన తర్వాత 1.2% తగ్గించి తరువాత 1.7% పెంచినా సకాలంలో విడుదల చేయటం లేదు అంటున్నారు. మన దగ్గర పవర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఈ పవర్ అనేది మెయిన్ హార్ట్ లాంటిది. స్పిన్నింగ్ మిల్ హైయెస్ట్ కన్జంప్షన్ ఉంటుంది. సో చాలా హెవీ బర్డెన్ పడుతుంది. ఈ ఇన్సెంటివ్స్ పే చేయక ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువైపోవటం, ఈ పవర్ కాస్ట్ పెరిగిపోవటం తోటి మనం విత్ ఇన్ కంట్రీలోనే కాంపీట్ చేయలేకపోతున్నాం. ప్లస్ మనకేమవుతుంది అంటే కాటన్ మన దగ్గర ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడే ఎక్కువ దొరికేది. ఇప్పుడు మనం అది కూడా బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సో ఇంతకుముందు ఇవన్నీ మనకి ఏం అడ్వాంటేజెస్ అయినాయో అవన్నీ డిసడ్వాంటేజెస్ అయిపోవడంతో మనం కాంపీట్ చేయలేకపోతున్నాం. విత్ ఇన్ ద కంట్రీలోనే పక్క రాష్ట్రాలతోటి కాంపీట్ చేయలేకపోతున్నాం. దాంతో చాలా వరకు 50% ఆఫ్ ద మిల్స్ క్లోజ్ డౌన్ అయిపోయినాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు కూడా నూలు పరిశ్రమల్ని దెబ్బతీస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా తదితర పరిస్థితులు దేశ వాణిజ్యం, మన స్పిన్నింగ్ పరిశ్రమల మీద గట్టి ప్రభావం చూపుతున్నాయి. భారత్ పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మన ఎగుమతులన్నీ చైనాకు వెళ్లేవి. కానీ ఇదంతా గతంగా మారింది. పత్తి సాగుపై దృష్టి సారించిన చైనా తన దిగుమతుల్ని గణనీయంగా తగ్గించుకుంటోంది. మారుతున్న పరిణామాలను చైనా తనకు అనుగుణంగా మార్చుకోవడంతో మన స్పిన్నింగ్ మిల్లులకు సవాలుగా మారింది. చైనా సొంతంగా వియత్నాంలో పత్తి పండించి అక్కడ్నుంచి వస్త్రాన్ని చౌకగా దిగుమతి చేసుకుంటోంది. దీంతో మన దారానికి గిరాకీ తగ్గిపోయింది. బంగ్లాదేశ్లో కూడా పెద్ద ఎత్తున స్పిన్నింగ్ మిల్లులు రావటం మన ఎగుమతుల మీద స్పిన్నింగ్ వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. బయట పరిణామాలకు తోడు అంతర్గత పోటీ కూడా రాష్ట్రంలో పరిశ్రమకు ఇబ్బందికరంగా మారింది. గుజరాత్ నుంచి మనకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. సూరత్, వడోదరలోని మిల్లులు, తమిళనాడులోని మిల్లుల నుంచి పోటీని తట్టుకోవడంలో మన స్పిన్నింగ్ పరిశ్రమలో వెనుకబడ్డాయి. మన రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యుత్ మీద ₹2 రాయితీ సహా పలు ప్రోత్సాహకాలతో అండగా నిలుస్తుండగా ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని స్పిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. క్వాలిటీ వైజ్ వచ్చేప్పటికి 100% మన ఇండియన్ స్పిన్నింగ్ ఇండస్ట్రీ చాలా మంచిది క్వాలిటీ ఇస్తుందండి. అందరికంటే కూడా చాలా బాగుంటాయి క్వాలిటీస్ వచ్చేప్పటికి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ కంటే కూడా ప్రైస్ ఇంపార్టెంట్. ఆ ప్రైస్ని మనం మ్యాచ్ చేయగలగాలి. ఆ ప్రైస్ని మ్యాచ్ చేయగలిగినప్పుడు లేదు. ఇంత ముందర మనం ఒక 2011, 12, 15, 16లో రోజుకి 50 కంటైనర్లు 60 కంటైనర్ల పాటు చైనాకి ఎత్తగలిగాం. ప్రైస్ని మ్యాచ్ చేయగలిగాం.
ఇప్పుడు వాళ్ళు చైనా అక్కడ ఇది లేదు ఎంక్వైరీ, ఇప్పుడు 10 కంటైనర్లు కూడా రోజుకి వెళ్ళట్లేదు, 10 కూడా కాదు, 5 కూడా వెళ్ళట్లేదు సుమారుగా. మెయిన్ రావాల్సిన బాకీలండి, పవర్ సబ్సిడీ ఒక్కటే, పవర్ సబ్సిడీ కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ, సబ్సిడీస్ కనుక ఎంత తొందరగా వచ్చేస్తే అంత తొందరగా ఉపయోగపడతాయి. అది ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా దీంట్లో నుంచి ఇండస్ట్రీని తీసి ఈ డబ్బులు తీసి వేరే బయట పెట్టేవాళ్ళు కాదండి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని అందరూ బతికించుకుందామని చెప్పి చూసేవాళ్లే మొత్తం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం స్పిన్నింగ్ మిల్లులో 40 నుంచి 50% సామర్థ్యంతో మాత్రమే పనిచేయటం కార్మికులు, ఉద్యోగులకు శాపంగా మారుతోంది. దీంతో పాటు రవాణా, మార్కెటింగ్, అకౌంటింగ్, మెకానికల్ తదితర రంగాలపైన ప్రభావం పడుతోంది. ఒక మిల్లు మూతపడితే సగటున ప్రత్యక్షంగా 800, పరోక్షంగా మరో 200 మంది ఉపాధికి గండిపడుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత బకాయిలు చెల్లించి విద్యుత్ తదితర రాయితీలు అందించి వీవింగ్, డయింగ్, ఫ్యాబ్రికేషన్, రెడీమేడ్ వస్త్రాల తయారీ లాంటి పరిశ్రమల ప్రోత్సాహకాలు అందిస్తే ఈ రంగం పుంజుకునే అవకాశం ఉంటుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.